మనకి వినాయక పత్రిలో జాజీపత్రం ఇది ఒకటి. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఆ మంత్రానికి మనం జాజీపత్రి వేయాలి మనం యాక్చువల్గా. సో జాజీపత్రిలో ఉండే ఔషధ గుణాలు ఏంటంటే శూర్పకర్ణాయ నమః. కర్ణ అంటే చెవు. ఆ చెవికి సంబంధించిన జబ్బుల్లో ఈ జాజిపత్రి వాడతారన్నమాట. చెవిపోటు వస్తుంది అనుకోండి, జాజాకు రకం చుక్కలు వేస్తే చెవిపోటు తగ్గిపోతుంది. అలాంటే ఆ మంత్రానికి పత్రికి మన శరీరంలో ఉండే అంగానికి ఒక సంబంధం ఉందన్నమాట. అందుకని 21 పత్రాలకి 21 మంత్రాలు, 21 మంత్రాలకి 21 పత్రాలు, 21 పత్రాలకి శరీరంలో ఉండే 21 అంగాలు అనమాట. ఇలా ఇదంతా ఇంటర్లింక్ అనమాట. ఇదంతా మనకి ఆరోగ్యం కోసం పెట్టిన మన సాంప్రదాయ పండుగలన్నీ కూడా అంతే. అలా ఏంటంటే ఇందులో చాలా ఉపయోగాలు ఉన్నాయి. రెండు ఏంటంటే చెవిపోటుకి ఆకు రసం 2 చుక్కలు వేస్తే చెవిపోటు తగ్గిపోద్ది అనమాట. అలా చెవిపోటు వాడుకోండి. రెండవది మందబుద్ధి. ఏం చెప్తారంటే అంటే మైండ్ డల్గా ఉండి మందబుద్ధి అంటాం మామూలుగా. అంటే కొంచెం యాక్టివ్గా లేకపోతే మందబుద్ధిగా ఉన్నారా అంటాం. అలాంటి వాళ్ళకి ఈ సన్నజాజి పువ్వులు వాసన చూపించారనుకున్న రోజుని ఆ మైండ్ యాక్టివ్ అయ్యి మందబుద్ధి పోతట. అలా ఏంటంటే అందుకే అలాంటి మొక్కలన్నీ మన ఇంట్లో పెరట్లో పెంచుకోవడానికి లేదా పూజకు వాడడానికో తలలో పెట్టుకోవడానికో ఇలా రకరకాల మాట. ఎందుకంటే ఉంటే వాసన చూస్తాం కదా, పీలుస్తాం కదా. ఇలా పీల్చడం వల్ల మనం అంత షార్ప్గా ఉండేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు ఏంటంటే మనం కాంక్రీట్ జంగిల్లోకి వెళ్ళిపోయాం. మనకి మొక్కలు లేవు, ఏమన్నా ఉంటే ఇండోర్ ప్లాంట్స్ లేదా ప్లాస్టిక్ మొక్కలు, ప్లాస్టిక్ పూలు అందే ఆడవాడి. ఇందులో ఉంటే ఇంకా జబ్బు ఎరుగుతాయి తప్ప జబ్బులకి ఏం పరిష్కారం ఉండదు. నేచర్ మనం కట్ అయ్యి దూరంగా వెళ్ళిపోయాం. సో మళ్ళీ మనం నేచర్లోకి వెళ్ళాలన్నమాట. వెళ్ళడం అంటే ఇలాంటి మొక్కలు ఇంటి చుట్టూ వేసుకుని 4 మొక్కలు ప్రశాంతంగా ఉంటుంది. పూలు పెట్టుకోమో వేరే విషయం. ఆ చెట్టు ఉందంటే దాని గాలి దాని ఆరా మనమే పనిచేస్తూ ఉంటుంది. ఆ పూలు ఓపెన్ కానీ వాసన పీలుస్తాం, అబ్బా భలే ఉంది అనిపిస్తుంది. మనకు తెలియకపోయినా వాసన పీలుస్తాం, బ్రెయిన్ తెలుస్తుంది. సో అలా ఏంటంటే వీటి వల్ల శరీరము, మనస్సు, బుద్ధి అన్నీ కంట్రోల్లో ఉంటాయన్నమాట. అంటే ఈ మొక్కలు పెంచుకోవడం వల్ల, ఇంటి చుట్టూ వేసుకోవడం వల్ల అది మనకి గార్డెనింగ్ అంటే అలాంటి గార్డెనింగ్ ఉండాలన్నమాట. ఇప్పుడు చాలామందికి ప్రాబ్లం ఏంటంటే సయాటికా పెయిన్. ఇక్కడ మామూలుగా గృహస్త్రీ వాతం అంటారు. సయాటిక్ నెర్వ్ ఉంటుంది. ఆ నెర్వ్ ప్రాబ్లం వల్ల అదంతా అక్కడి నుంచి నడు నుంచి బొట్టనెల దాకా కాళ్ళు లాగేస్తుంటుంది. లేదా మామూలుగా కూడా డిస్క్ బల్జీ అయ్యి నరం కంప్రెస్ అయిపోయి ఆ నరం అంతా లాగేస్తుంటుంది. అలా ఏంటంటే నడుము నుంచి కాళ్ళు ఎవరికైతే లాగుతున్నాయో వాళ్ళకి ఏం చేయాలంటే సన్నజాజి ఆకులు 100 గ్రాములు, 1/2 కిలో నువ్వుల నూనె వేసి నెమ్మదిగా చిన్న మంట మీద మరిగించాలన్నమాట. మరిగించి వడపోసుకొని ఆ ఆయిల్ వెన్నుపూసకి కాలుకి రాసుకున్నారనుకోండి, ఈ సయాటిక్ పెయిన్ తగ్గుతుంది. రోజు ఒక 40 డేస్ బాగా వెన్నుకు బాగా మద్దన చేస్తే ఆయిల్ సయాటిక్ పెయిన్ తగ్గిపోతుంది. సన్నజాజి పువ్వులు, ఈ వినాయక పత్రిలో ఇదొకటి జాజీ పత్రం. అందులో సన్నజాజి పువ్వులు ఉంటాయి. ఈ పూలు తో ఒక ఆయిల్ అంటే జ్ఞాపశక్తిని పెంచే ఆయిల్ అన్నమాట. పువ్వులు 50 గ్రాములు, 100 గ్రాములు నువ్వుల నూనెలో వేసి చిన్న మంట మీద మరగబెట్టి పూలు మాడిపోకుండా పూలంతా ఒడిలిపోతాయి. అప్పుడు వడపోసేసి ఆ ఆయిల్ ఉంచుకొని రోజు ఎవరికైతే బాగా మందబుద్ధి ఉందో, అయితే డల్గా ఉంటున్నారో, యాక్టివ్గా లేకుండా ఉంటున్నారో, అయితే డిప్రెషన్, స్ట్రెస్, టెన్షన్ ఉందో, నిద్ర పట్టట్లేదో, ఇలాంటి వాళ్ళకి ఒక 5 చుక్కలు కరెక్ట్గా మాడు మీద అంటే మధ్యలో ఈ సహస్రారం దగ్గర కొంచెం మద్దన రోజు నైట్ పడుకునేటప్పుడు కొంచెం మద్దన చేస్తే కొంతకాలం ఒక 2-3 నెలలు చేశారనుకోండి, ఆ మైండ్ యాక్టివ్ అవుతుందండి. ఈ డిప్రెషన్, స్ట్రెస్, టెన్షన్ తగ్గుతాయి. ఈ మందముద్దు పోద్ది, కొంచెం హుషారుగా యాక్టివ్గా ఉంటారు. జ్ఞాపశక్తి కూడా బాగా పెరుగుతుంది అనమాట. అలా ఈ ఆయిల్ చక్కగా వాడుకోవచ్చు. ప్రతి పండగకి మనం ఒక 2 రోజులు మాట్లాడుకోవచ్చు. ప్రతి పండగ గురించి మినిమం 2 రోజుల నుంచి 5 రోజులు మాట్లాడుకోవచ్చు. ఒక్కొక్క ఫెస్టివల్ గురించి. మన చిన్న పండగే అట్ల తద్ది దగ్గర నుంచి ఏదైనా సరే. అలా వినాయక చవితి మనం ఒక 4 రోజులు నేర్పాలండి. అంటే నిజమైన వినాయక చవితి శాస్త్రోక్తంగా చేసి దాని ఫలితం పొందాలంటే మనం ఇప్పుడు తరానికి ఒక 4 రోజులు నేర్పితే కానీ వినాయక చవితి చేసుకోలేదు. ఎందుకంటే ఇందులో ప్రధానంగా 3 ఉంటాయి. ఏంటి?
ఏకవింశతి పత్ర పూజ. ఏకవింశతి అంటే 21 పత్రాలు, సో 21 మంత్రాలు. ఓకే, పత్రి పూజ ప్రధానం. ఇక రెండోది నవరాత్రులు 9 రోజులు ఉంచడం. ఇక ఏకవింశతి ప్రసాదాలు మనం 1 చేయొచ్చు, 3 చేయొచ్చు, 21 చేయొచ్చు. ప్రసాదాలు కూడా 21 ఉన్నాయి. ఒక ప్రాంతాన్ని బట్టి మనం కొన్ని పెట్టుకుంటాం నైవేద్యాలు, కానీ 21 ప్రసాదాలు ఉంటాయి. ప్రసాదాలు అంటే నవరాత్రులు, పత్రి పూజ, నవరాత్రులు, నిమజ్జనం. ఓకే, ఈ వినాయక చవితిలో ఈ 3 మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే, ఈ పూజా విధానంలో ఉండే సైన్స్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్, అంటే గాలి, నీరు, వాతావరణం, అంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కూడా, ఇవి లేకుండా చేయడం కోసమే ఈ ప్రధానంగా పెట్టిన వినాయక పూజ.